ఈ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 19 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్‌కొచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరోకి ఒక బ్రేకప్ అయితే జరుగుద్దనమాట. తను లవ్ చేసిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని కూడా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దట్ తన లైఫ్ ఎలా మారింది? తను మళ్ళీ తిరిగి ఎవరినన్నా లవ్ చేసాడా లేదా? తన లైఫ్‌లో ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే సింపుల్‌గా చెప్పేస్తా భయ్యా, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు గనక కేవలం ప్రదీప్ రంగనాథన్ మూవీస్ ఇష్టము, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం చూస్తాము అనుకుంటే మీకు వన్ టైమ్ వాచబుల్ అని చెప్తా. నాకైతే పర్సనల్లీ నాకు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన కామెడీ టైమింగ్ అండ్ ఒక స్వాగ్, ఒక స్టైల్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్‌కి. దాన్ని చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మీకు త్రూ ఔట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు. ఫ్యూ డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది భయ్యా. అండ్ అక్కడక్కడ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్‌లు కూడా కొంచెం పర్లేదు బానే అనిపించాయి. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే కాదు. ఇంటర్వల్‌కి ముందే ప్రీ ఇంటర్వల్‌లో కొన్ని ప్లాట్స్ అయితే వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుద్ది. అవి నాకు బానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకేష్ అనిపించింది. అండ్ నాకు బాగా వర్కౌట్ అయిందంటే మూవీ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి భయ్యా. చాలా సీన్స్‌ని ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్‌గా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. టెక్నికల్ పరంగా కూడా బానే ఉంది. శరత్ కుమార్ గారు అండ్ మమితా బైజు ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి భయ్యా. వాళ్ళ క్యారెక్టర్స్‌కి అయితే వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. టెక్నికల్ యాస్పెక్ట్స్ పరంగా కూడా మూవీ బానే ఉంది. నాకేం వర్కౌట్ అవ్వలేదురా అంటే నాకు స్టోరీ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ప్రదీప్ గారు మెన్షన్ చేశారు స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ పాయింట్‌ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న డౌట్ కూడా ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఇదేం పెద్ద కొత్త పాయింట్ కూడా కాదు. ఇలాంటివి చాలా మూవీస్ చూసేసాం. నేను ఓపెన్‌గా చెప్తా 'ఆర్య 2లో మీకు ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో అది ఇక్కడైతే మీకు కనిపిస్తది ఖచ్చితంగా. సేమ్ కాన్సెప్ట్‌నే బట్ డిఫరెంట్ ప్రెజెంటేషన్ అయితే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ మేము అప్పుడే యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందులో కొత్తగా యాక్సెప్ట్ చేయడం అయితే ఏమీ లేదు. ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఎలా ప్రెజెంట్ చేశారన్నదే ముఖ్యం. అక్కడ 'ఆర్య 2లో కూడా ఈ కాన్సెప్ట్‌ని ఒక టైపు ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేస్తారు. అది అంతగా వర్కౌట్ అవ్వల. బట్ ఇందులో ప్రెజెంట్ చేసిన విధానం డిఫరెంట్‌గా ఉంటుంది కానీ ఇది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. రొటీన్‌గా అనిపించింది. చాలా ప్రెడిక్టబుల్‌గా అనిపించింది. మెయిన్‌గా ఆ కోర్ ఎమోషన్‌కి అయితే కనెక్ట్ అవ్వలేదు. నేను అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మీకు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి మీకు లాజిక్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయి. ఎలాంటి మూవీస్‌కి లాజిక్స్ ఏంటి భయ్యా అని అడుగుతారేమో. మినిమమ్ పాయింట్స్ భయ్యా. చాలా సింపుల్ పాయింట్స్ అయితే ఉంటాయి. వాటిలో కూడా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తారు. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ ప్రెజెంట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ. అంత కోర్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని 6 మంత్స్‌లో షెడ్యూల్ పంపేస్తారు. జస్ట్ 6 మంత్స్ అంతే. 6 మంత్స్‌లో షెడ్యూల్ పంపేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక కొత్త క్యారెక్టర్‌ని మీకు మూవీలో తీసుకొచ్చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా చాలా వీక్‌గా ప్రెజెంట్ చేస్తారు. అవేంటన్నది నేను రివీల్ చేయలేను. ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్‌లు అవుతాయి కాబట్టి. బట్ మెయిన్ 3 క్యారెక్టర్ల చుట్టూరు సినిమా అయితే నడుస్తది. హీరో, హీరోయిన్ అండ్ ఇంకొక పర్సన్ క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టర్స్‌లో కూడా ఇంపార్టెన్స్ ఎక్కువగా హీరో, హీరోయిన్‌కి ఇస్తారు. ఈ మూడో క్యారెక్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టోరీ అక్కడే టర్న్ అవుతది. బట్ ఆ క్యారెక్టర్‌ని చాలా ఈజీగా చూపిస్తారు భయ్యా. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంపార్టెన్స్ ఉండదు. క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉండదు. అండ్ మెయిన్‌గా ఈ ముగ్గురు మధ్య ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో షెడ్‌కి పంపారని చెప్పాలి. నాకు అసలు వర్కౌట్ అవ్వల. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా వెళ్ళిపోద్ది. ఓకే. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ప్లాట్లు కూడా బానే తీసుకున్నారు. ఓకే. ఒక ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చారు. బానే ప్రెజెంట్ చేసుకున్నారు. ఎక్కడి నుంచైనా పికప్ అవుతే పర్లేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ లిటరల్లీ సెకండ్ హాఫ్ అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా డిసప్పాయింటింగ్‌గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు. రైటింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ చాలా మూవ్‌మెంట్స్ అన్ని కూడా ప్రెడిక్టబుల్‌గానే ఉంటాయి. ఓవర్‌గా స్ట్రెచ్ చేశారనిపించింది నాకైతే. మెయిన్ నాకు ఒకటే ప్రాబ్లమ్ మూవీ మొత్తానికి ఇదంతా సోదొద్దు గానీ నాకు ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నేను అదొకటే చెప్తా. ఎందుకంటే ఇలాంటి మూవీస్‌కి ఎమోషన్ వర్కౌట్ అవ్వాల్సిందే. మీరు కావాలితే ముందు మూవీ చూసుకోండి ప్రదీప్ రంగనాథన్ గారిది. 'లవ్ టుడే' కానీ, 'డ్రాగన్' మూవీ కానీ మూవీ అంతా రొటీన్‌గా ఉన్నా, ప్రెడిక్టబుల్‌గా ఉన్నప్పటికి కూడా కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో మనల్ని ఏడిపిస్తారు. ఆ ఎమోషన్‌తో పిండుతారు మనల్ని. అందుకే మూవీస్ అంత హిట్ అయ్యాయి. నాకు ఇందులో అంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. మెయిన్‌గా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. క్రింజ్ పక్కనోడి బాధను చూస్తే అందరికీ క్రింజ్ లాగా అనిపిస్తదని చెప్పేసి. నాకు ఆ డైలాగే రియల్ క్రింజ్ అనిపించింది నాకు. మీరు ఏమన్నా అనుకోండి కానీ నాకు అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నిజంగానే ఇది క్రింజరా బాబు అనిపించింది నాకు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఎందుకంటే 2025లో ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. నేను నమ్ముతాను అది విషయం నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ క్యారెక్టర్స్ 2025 కాదు గదా! వాళ్ళకొక ఏజ్ ఉంది. వాళ్ళకొక మెచ్యూరిటీ లెవెల్ అయితే ఉంటుంది. సో, ఆ లవ్ అన్న కాన్సెప్ట్‌ని ఆ క్యారెక్టర్స్ ఉన్న మెచ్యూరిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేయలేదనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా రష్‌డ్‌గా కంప్లీట్ చేస్తారు. కన్వీనియంట్‌గా వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. అది కూడా నాకు అంతగా ఇంపాక్ట్ అయితే లేదు. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చలేదు భయ్యా. మీరు చూడండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. మీ దగ్గర అమౌంట్ ఉండేది. మీ దగ్గర టైం ఉంటే థియేటర్‌కి వెళ్ళండి. ఎందుకంటే చెప్పలేం భయ్యా. నాకు 'మిత్రమండలి' మూవీ నచ్చింది మీకు చెప్పాలంటే. ఎందుకంటే నాకు దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అది నార్మల్ రొట్ట కామెడీ ఉంటుందని తెలుసు. జాతిరత్నాలు టైప్‌లో ఉంటుందని తెలుసు. సో, అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళా. అప్పుడు జాతిరత్నాలు నచ్చింది అందరికి. ఇప్పుడు అదే కామెడీ మళ్ళీ వీళ్ళు ప్రెజెంట్ చేశారు. బట్ ఇప్పుడు ఇది క్రింజ్ రొట్ట రొటీన్ అనిపిస్తుంది. బట్ నాకైతే ఎంజాయ్ చేశాను. టైమ్ పాస్ అయింది. సేమ్ ఈ 'డ్యూడ్' విషయంలో కూడా అలాగే ఉంటుంది. అందరికి నచ్చొచ్చేమో. బట్ నాకు నచ్చలేదు. చెప్పలేం. అందరికి ఒపీనియన్ ఒకేలాగా ఉండాలని అయితే లేదు. నేనైతే ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేశాను భయ్యా. మూవీ కొత్తగా ఉండాలనుకున్నా. స్టోరీ బావుండాలనుకున్నా. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలనుకున్నా. ఈ 3 నాకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నాకు మూవీ నచ్చలేదు. ఇంతకు మించి అయితే వేరే ఏమీ లేదు. మీరు కూడా మీ ఒపీనియన్ తెలుసుకోండి. మూవీని ఎంజాయ్ చేయండి. థియేటర్‌లోనే చూడండి. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి భయ్యా. అప్పుడే రీచ్ ఉంటుంది. ఛానెల్‌ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.